లంచ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏం చేశాను స్పెషల్ చూసేద్దాం రండి. మరి చిక్కుడుకాయలు మీకు మచ్చలు మచ్చలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆంధ్రాలో ఎక్కువగా దొరుకుతాయి. గింజలు లావు లావుగా ఉంటాయి, ఏంటంటే బఠానీలాగా ఉంటాయి. ఇంకా బచ్చలాకు కోసాను, చింతకాయ వేసి చేద్దాము అని చెప్పి. టమాటా ఎందుకు ఊరికే టమాటాలు బాగుండట్లేదని భయం అవుతుంది, అందుకని చింతకాయ కూడా వేస్తే బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా కారం నేను వేయలేదు, చింతకాయలో కారం ఉంటుంది కదా, అందుకనే చింతకాయ తొక్కు కాకుండా పచ్చడి చేసింది ఉంది. ఇక్కడ తిరగమూత వేస్తున్నాను, ఎండుమిరపకాయలు మాడిపోతున్నాయని చెప్పి తీసేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు వేశాను, ఇంగు కూడా వేశాను. కూరలో వేయలేదు, మినప్పప్పు తక్కువ వేసి శనగపప్పు ఎక్కువగా వేశాను. ఈరోజు లంచ్ పప్పు ఇంకా చిక్కుడుకాయ కూర మజ్జిగతోటి కంప్లీట్ అయింది. మరి మీరు తిన్నారా, ఫాస్టింగ్ ఉన్నారా వైకుంఠ ఏకాదశికి?